బూడిద ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న సరుకుగా మారింది. విజయవాడ ఎన్జీటీపీఎస్ కు బూడిద రూపంలో కాసుల వర్షం కురవబోతోంది. గుదిబండగా మారిన బూడిదను ఎన్జీటీఎస్ ఆదాయ వనరుగా ఎలా మార్చుకుందో టీవీ5 స్పెషల్ స్టోరీలో చూద్దాం. విజయవాడ ఎన్టీటీపీఎస్ కు అనుకోని ఆదాయం. బూడిద అమ్మకం ద్వారా 150 కోట్ల ఇన్కమ్. కాంట్రాక్ట్ దక్కించుకున్న రెఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. బూడిదపై ఆదాయంతో కొండపల్లి ఇబ్రహీంపట్నంకు మహర్దశ. స్థానికుల ఆదాయం పెంచే ప్రయత్నాలు. బూడిద మాఫియాకు చెక్ పెట్టిన ఏపీ జెన్కో. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ 1982లో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే విద్యుత్ ఉత్పత్తి కారణంగా వచ్చే బూడిద ఎన్టీటీపీఎస్ కు పెద్ద సమస్యగా మారింది. ప్లాంట్ నుంచి వచ్చే బూడిద దాదాపు 1600 ఎకరాల పరిధిలో దిబ్బలుగా మారేది. బూడిద మేటలు వేసే ప్రాంతాన్ని బూడిద చెరువుగా పిలిచేవారు. 2014లో బూడిద చెరువు నిండిపోయి సమీప గ్రామాల్లోకి బూడిద చొచ్చుకొస్తూ ఉండటంతో ఎన్టీటీపీఎస్ అధికారులు స్థానిక లారీ యజమానులకు కిరాయి ఇచ్చి మరీ అక్కడి నుంచి బూడిదను తరలించారు. దీని కారణంగా ఎన్టీటీపీఎస్ పై భారీగా ఆర్థిక భారం పడింది. 1982 నుంచే స్థానికులను ప్రోత్సహించి బూడిదను ఉచితంగా లోడింగ్ చేసి ఎప్పటికప్పుడు తరలించే ప్రక్రియను జెన్కో అధికారులు చేస్తున్నారు. బూడిద వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవడంతో చెరువు నుంచి బూడిదను తీయటం జెన్కో అధికారులకు ఎప్పటికప్పుడు సవాల్గానే ఉండేది. అయితే కాలక్రమంలో ఇటుక తయారీతో పాటు ఫ్లై యాష్ బ్రిక్స్ లోనూ బూడిద వినియోగిస్తూ ఉండటంతో డిమాండ్ పెరిగింది. అటు జాతీయ రహదారుల నిర్మాణంలోనూ బూడిద వినియోగం పెరగటంతో డిమాండ్ ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది. బూడిదకు మార్కెట్లో డిమాండ్ పెరిగాక మొదట్లో స్థానిక నాయకులు, ఆ తరువాత బడా నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేసేవారు. గత వైసీపీ హయాంలో బూడిదపై ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు బాహాబాహీకి తలపడిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో బూడిద మాఫియాలు ఏర్పడి ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించాయి. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానికులకు బూడిదను ఉచితంగా ఇచ్చిన వారిని ప్రోత్సహించేవారు. అయితే వైసీపీ హయాంలో బూడిద మాఫియా రెచ్చిపోయింది. బూడిద మాఫియాకు చెక్ పెట్టడం ఎలా అని మదన పడుతున్న సమయంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు జెన్కోకు ఆయుధంలా మారాయి. దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ థర్మల్ పవర్ స్టేషన్లు బూడిదను ఉచితంగా ఇవ్వకుండా విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం విజయవాడ ఎన్టీటీపీఎస్ బూడిద టెండర్లను పిలిచింది. 3 ఏళ్ల కాలానికి 150 కోట్లు చెల్లింపు షరతు మీద చెన్నైకి రెఫెక్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. దీంతో బూడిద మాఫియాకు చెక్ పెట్టినట్లయింది. బూడిద అమ్మకాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తామని ఎన్టీటీపీఎస్ కు రెఫెక్స్ సంస్థ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. వైసీపీ హయాంలో స్థానిక లారీ యజమానులకు వారానికి 1-2 లోడ్లు మాత్రమే అందేవి. అయితే తాము స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా వారు ఆదాయం పెంచుకునేందుకు సహకరిస్తామని కాంట్రాక్ట్ సంస్థ స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ సంస్థ నిర్ణయంతో స్థానిక లారీ యజమానులకు క్రమం తప్పకుండా లోడ్లు అందే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బూడిద అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో మౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జెన్కో నిర్ణయించింది. ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద వల్ల ఈ 2 ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరిచి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మొదట్లో స్థానికులకు జెన్కో హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలు మొక్కుబడిగా మాత్రమే అమలయ్యాయి. గుదిబండగా మారిన బూడిద నుంచి ఆదాయం సమకూరుతూ ఉండటంతో ఆ నిధులను కొండపల్లి, ఇబ్రహీంపట్నంల అభివృద్ధికి ఖర్చు చేయాలని ఎన్టీటీపీఎస్ నిర్ణయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా స్థానికులను అప్పట్లో ఇబ్బంది పెట్టిన బూడిద ఇప్పుడు వారి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది.